హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొన్ని కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాం ఇంట్లోకి కావాల్సినవి. అంతేకాకుండా మదర్స్ డే రోజు మా అమ్మకి ఎప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేదాన్ని. ఈసారి మదర్స్ డేకి మా పాపకి సర్ప్రైజ్ అనమాట. అదేందో మీరు కూడా చూద్దరు. అంతేకాకుండా గోంగూర చట్నీ కూడా సింపుల్గా అయ్యేదైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పాత సరుకులు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి సబ్బులు, సరుపులు, పేస్ట్ అవన్నీ అయితే అమ్మ షాంపూలు అయితే ఒక రోలో అయితే పెడుతుంది. కంఫర్ట్ లేదంటే విడివిడిగా కట్ చేసి పెట్టింది. ఎప్పుడైనా తీయాలంటే చినిగిపోతున్నాయి అని చెప్పేసి ముందే కట్ చేసి పెట్టింది. ఇంకా మా పాపకు వాడేది మైసూర్ శాండిల్ సబ్బులు అనమాట, చిన్నవి. అవి వచ్చేసి హెయిర్ ప్యాకెట్ అనమాట. అవి కూడా తెచ్చుకొని ఒకేసారి ఇంకా ఇంట్లో అయితే పెట్టుకుంటాము. షాంపూలు కూడా మనం వారానికి ఎన్ని షాంపూలు పడతాం అవి కూడా కట్ చేసుకుంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా అమ్మ షాంపూలు కూడా విడివిడిగా అయితే కట్ చేసి పెట్టింది. ఇంక ఈసారి వీడియో తీస్తుంటే మా పాప కూడా ఇంకా ఏం చదువుతుందా అమ్మమ్మ అన్నట్లుగా తను వంగి వంగి అయితే చూస్తుంది. అదే మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ఇంకైతే మొత్తము ఆయిల్ డబ్బాలు, స్టీల్ పీసులు మొత్తం తీసుకొచ్చుకున్నాం కదా, అవన్నీ అయితే ఇంకా వాటర్లో సర్ది నాకు బీరువాల కింద అట్లా ర్యాక్ అయితే వచ్చిందనమాట. ఇంకా అట్లా సపరేట్గా అయితే పెట్టాను. ఇంకా అమ్మ వచ్చేసి పల్లీలు, పచ్చిశనగపప్పులు అవి ఇంకా పప్పులకు సంబంధించినవి ఆయిల్ ప్యాకెట్ ఇంక తీసుకొని వచ్చింది. అవి కూడా ఏంటా అని చెప్పేసి ఒకసారి చూసుకుంటూ చదువుతూ ఉందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి తక్కువే ఉన్నాయని చెప్పేసి ఇంకా మదర్స్ డేకి వచ్చేసి నేను గిఫ్ట్ అమ్మకి ఈసారి ఏమి ఇవ్వలేదనమాట. నేను పాపకే తీసుకున్నాను. ఇంక ఇది అమ్మకు కూడా సర్ప్రైజ్ అనమాట. అమ్మకు కూడా చెప్పలేదు తెచ్చే వరకు. అది ఫోటో ఫ్రేమ్ అనమాట. నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. అసలు ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్కి అప్పుడు ఫోటో ఫ్రేమ్ చేయించినప్పుడు అంత మంచిగా ఏం రాలేదు. సరే ఒక్కసారి ట్రై చేద్దాం, మంచిగా వస్తుందేమో రాదు అని చెప్పినట్లుగా నేనైతే తీసాను. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పాప అప్పుడే పట్టిన నుంచి మొన్న వరకు ఉన్న ఫోటోని అదొకటి నేను యాడ్ చేశాను అనమాట. ఇది మంచిగా వస్తుందా రాదా అన్నట్లుగా నేను తీసి పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు అది 330 రూపీస్ ఉంది. కానీ నాకు ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఇప్పుడు 168కి అయితే పడింది. చాలా మంచిగా వచ్చింది. మా పాప చూడండి ఆడుకుంటూ తన ఫోటోకి వెళ్ళి అయితే చూస్తుంది ఎవరా అన్నట్లుగా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మీషో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోటో బాగా వచ్చింది. తను కూడా చూస్తూ ఉందన్నమాట ఎట్లా వచ్చిందా ఏంటా అని. ఇంకా అమ్మ అయితే చూస్తుంది, బాగా వచ్చిందమ్మ ఫొటోస్ బాగా వచ్చింది అని చెప్పి ఎప్పుడెప్పుడు దిగినాయా అన్నట్లు మొత్తం అయితే ఫోటో అయితే చూస్తూ ఉంది. చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఏం చేసినంటే గోడకి ఇంకా మేకైతే కొట్టి ఇంకా గోడకైతే సెట్ చేశాను. ఆల్రెడీ నేను మా ఫొటోస్, మా హస్బెండ్ ఫొటోస్ అయితే పెట్టాను కదా, ఇంక ఇక్కడ నేను వాల్కి అయితే ఇంకా సీల కొట్టేసి ఫోటో అయితే సెట్ చేశాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీషోలో అయితే ఖచ్చితంగా మంచిగా అయితే వస్తుంది. ఐ హోప్ నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. తను చూడండి పాప ఎలా చూస్తూ ఉందో. ఇంకా అమ్మమ్మ మనవరాళ్ళు ఇద్దరు అయితే ఇంకా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు, తెలిసిందే కదా. హాయ్, షేక్ అండి, షేక్ అండి, షేక్ అండి, షేక్ అండి, షేక్ అండి. యారి 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 యారి. బాయ్ బాయ్ అదే బాయ్ బాయ్. ఇంకా సింపుల్ ప్రాసెస్లో గోంగూర చట్నీ అనమాట. మిక్సీతో పని లేదు, రోటితో పని లేకుండా గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే వెల్లుల్లిని అయితే కందాబంద దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత తాలింపులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అయితే అవి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కందాబంద దంచుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, పొట్టు ఉంచిన వెల్లుల్లి, ఇంకా వాటిని అయితే దంచుకొని ఆ వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలి. తర్వాత వచ్చేసి గోంగూరను అయితే సన్నగా తరిగి కడిగి వడకట్టాలన్నమాట. ఎంత సన్నగా తరుక్కుంటే అంత చట్నీ అయితే త్వరగా మగ్గిపోతుంది.
ఇంకా ఈ గోంగూర వేసిన కాడ నుంచి మనం కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా అడుగంటకుండా. ఇంకా కలుపుతూ ఉన్న తర్వాత ఇంకా గోంగూర మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిది. దీనికల్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది, అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత కారం వేసుకొని తిప్పుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మేము 3 స్పూన్ల దాకా పట్టింది. గోంగూర క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో అనమాట. ఆయిల్ వచ్చేసి 150 ml అయితే పట్టింది. ఇంక ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. ఇంకా కొద్దిగా మెంతిపిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.